వెరీ గుడ్ మార్నింగ్ గైస్. మార్కెట్ ప్రీవియస్ సెషన్ లో దగ్గర ఓపెన్ అవుతుంది. సో నిన్న వర్జిన్ సిపిఆర్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పి అనుకున్నాం కదా. సో ఎగ్జాక్ట్గా మార్కెట్ వర్జిన్ సిపిఆర్ దగ్గరే సపోర్ట్ తీసుకుంది ఆ జోన్ దగ్గర. ఈరోజు అంతే వర్జిన్ సిపిఆర్ ఇంకేం మార్క్ చేసుకోవద్దు, ఎందుకంటే వన్స్ ఆల్రెడీ టచ్ అయిపోతే ఇంకా ఇట్స్ నో మోర్ ఏ వ్యాలిడ్ వర్జిన్ సిపిఆర్. ప్రీవియస్ సెషన్ లో ఉంది ఇక్కడ, అండ్ దెన్ ప్రీవియస్ సెషన్ హై ఉంది. సో మార్కెట్ హై లో అండ్ S1 బ్రేక్అవుట్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇప్పుడు మళ్ళీ నిఫ్టీ వర్జిన్ సిపిఆర్ దగ్గరికి వస్తుంది. అప్పుడు నిఫ్టీ మొన్నటి సిపిఆర్ ఇక్కడ. సో హోప్ అందరికీ వర్జిన్ సిపిఆర్ అంటే ఏంటో తెలుసు కదా. ఓకే, మళ్ళీ చెప్తాను చూడండి. ఏదన్నా క్యాండిల్స్ సిపిఆర్ టచ్ చేయకపోతే దాన్ని వర్జిన్ సిపిఆర్ అంటారు. సో నిన్న చూడండి వర్జిన్ సిపిఆర్ అనేది టచ్ చేసాయి. ఈరోజు మొన్న చేయలేదు, దానికి ముందు చేసాయి, దానికి ముందు టచ్ చేసింది. టచ్ చేయని రోజు దాన్ని వర్జిన్ సిపిఆర్ అంటారు. ఆ లెవెల్ రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఓకే, సో ఇఫ్ యూ సీ అండ్ ఒక్కొక్కసారి పార్షియల్ టచ్ అంటారు, అంటే బాడీ పైనేమో సిపిఆర్ లోపలికి వెళ్దు, ఓన్లీ విక్స్ అనేవి వెళ్తుంది, దాన్ని కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఓన్లీ విక్ అనేది పైకి వెళ్ళింది సిపిఆర్ లోపలికి. సో ఈ అంటే జోన్ అనేది రెసిస్టెన్స్ కింద ఉంటుంది. సో దివాళీ రోజు ఏమైంది, ముహూర్త సెషన్ అప్పుడు ఎగ్జాక్ట్గా మార్కెట్ అక్కడి నుంచే రెడ్ బార్ ఫామ్ అయింది అండ్ రివర్స్ అయింది. ఓకే, సో వర్జిన్ సిపిఆర్ అనేది కూడా రెసిస్టెన్స్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు. ఫ్రాంక్లిన్ వచ్చేవా ఏం చెప్పారంటే 60 to 65% ఆఫ్ ద టైమ్. ఓకే, నాట్ ఎగ్జాక్ట్లీ బట్ 65 నుంచి 66%, 66.8 ఎంతో ఉంటుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ సిపిఆర్ అనేది టచ్ చేస్తాయి. క్యాండిల్స్ సిపిఆర్ని టచ్ చేస్తే మిగిలినప్పుడు ఎప్పుడైతే టచ్ చేయవో ఆ జోన్ని మనం రెసిస్టెన్స్ సపోర్ట్స్ కింద మార్క్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. దాన్ని వర్జిన్ సిపిఆర్ కింద కన్సిడర్ చేస్తారు. ఓకే, వేరేజ్ నిఫ్టీలో సిపిఆర్ అనేది వైడ్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీలో ఏమో సిపిఆర్ యావరేజ్ టు నేరో ఉంది. సో ఈ జోన్ మళ్ళీ బ్రేక్అవుట్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం నిఫ్టీ కూడా చూసుకోవాలి. నిఫ్టీ ఒకవేళ సిపిఆర్ రిజెక్షన్ జరిగింది అనుకోండి, అప్పుడు పర్వాలేదు చూద్దాము. లేదంటే నిఫ్టీ ఇక్కడ వర్జిన్ సిపిఆర్లో చెప్పాను కదా, నిన్న చెప్పాను ఎంటైర్ జోన్ కాదు. ఐ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టు గో లాంగ్ నియర్ సెంట్రల్ వర్జిన్ పివట్. ఓకే, ఇక్కడ సిపిఆర్లో వర్జిన్ సిపిఆర్ కదా, వర్జిన్ సిపిఆర్లో సెంటర్ పాయింట్ అనేది సెంట్రల్ వర్జిన్ సిపిఆర్ కింద ఉంటుంది, సెంట్రల్ పివట్ కింద ఉంటుంది. సో అక్కడ చూద్దాము, బులిష్నెస్ ఏమైనా వస్తే అప్పుడు లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. బ్యాంక్ నిఫ్టీ అయితే బేరిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది, బట్ నిఫ్టీ ఇప్పుడు సపోర్ట్ దగ్గరికి వస్తుంది కాబట్టి వెయిట్ చేయాలి. సో నిన్న ఏం చేసాం, మనం S1 పివట్ బ్రేక్అవుట్ అయ్యి ప్రీవియస్ సెషన్లో బ్రేక్అవుట్ అయితే షార్ట్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. కానీ ఈరోజు అయితే S1 పివట్ బ్రేక్అవుట్ అయినా షార్ట్ ఎంట్రీ ఏం ప్లాన్ చేయొద్దు, ఎందుకంటే వర్జిన్ సిపిఆర్ ఉంది అండ్ సిపిఆర్ అనేది వైడ్గా కూడా ఉంది. ఈరోజు సిపిఆర్ వైడ్గా ఉంది, వర్జిన్ సిపిఆర్ వైడ్గా ఉంది అండ్ వర్జిన్ సిపిఆర్ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి హై ప్రాబిలిటీ ఈ లెవెల్ దగ్గర నుంచి ప్రైస్ యాక్షన్ చూద్దాం. సెకండ్ బార్ అయినా బులిష్నెస్ అయితే లాంగ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాను. సో సెన్సెక్స్ 79,000 పుట్ ఆప్షన్ ప్లాన్ చేస్తాను, ఎందుకంటే సెన్సెక్స్ కూడా వర్జిన్ సిపిఆర్ దగ్గరికి వస్తుంది అండ్ నిఫ్టీ కూడా ఆల్రెడీ వర్జిన్ సిపిఆర్ దగ్గర ఉంది కాబట్టి ఏమైనా అంబుష్ ఎంట్రీ ప్లాన్ చేయడానికి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ S1 పివట్ బ్రేక్అవుట్ అవుతుంది, బట్ స్టిల్ ఈ లో అయితే సపోర్ట్ ఉంది. సో సెన్సెక్స్ 79,000 పుట్ ఆప్షన్ ఒక 10 క్వాంటిటీసే ప్లాన్ చేస్తాను. 10 కానీ లేదంటే ఓకే 10 క్వాంటిటీస్ చూస్తాను. ప్రీమియం కొంచెం హెవీగా ఉంది. సో 237 దగ్గర అయ్యింది. సో 200 పాయింట్స్ ప్రీమియం ఉంది మనకి ఇక్కడ. ఓకే, ఇప్పుడు బుల్లిష్ కింద మారుతుంది కాబట్టి ఇంకొక లాట్ యాడ్ చేస్తాను. సో టోటల్ 20 క్వాంటిటీస్ తీసుకున్నాను, రిస్క్ 1250 చేస్తాను. 1250 డివైడెడ్ బై 20, సో 60 పాయింట్స్ పెట్టుకొచ్చినాను. 62 ప్లస్ 230.32, 292 పెట్టుకుంటున్నాను స్టాప్ లాస్ ఇమీడియట్గా. ఓకే, హెడ్జ్ పొజిషన్ ఫర్ సెన్సెక్స్. ఓకే, లెట్ మీ సీ. $76,800 పుట్ ఆప్షన్ 2 రూపీస్దే ట్రేడ్ అవుతుందండి. ప్రెజెంట్ అయితే మనకి 600 ప్రాఫిట్ వచ్చింది, 700 ప్రాఫిట్ వచ్చింది. 193, 187 రిస్క్. ఇందులో ఓన్లీ 1250 రిస్క్. సో 1:1కి దగ్గరగా వచ్చేసింది. ఓకే గైస్, 1600 ప్రాఫిట్ వచ్చింది. సో గ్రూప్లో ఇది సెకండ్ టార్గెట్ 130 ఇచ్చాము, 1:2 రిస్క్ రివార్డ్ వాళ్ళకి. సో 130 కూడా హిట్ అయిపోయింది. సో ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అయిపోవచ్చు, సచ్ అన్ ఇంపార్టెంట్ లెవెల్. సో దట్స్ ద పవర్ ఆఫ్ వర్జిన్ సిపిఆర్. చెప్పాను కదా, ఇక్కడ వర్జిన్ సిపిఆర్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా మార్కెట్ పైకి వెళ్తుంది. సో మనకి 1:2 కూడా అయిపోతే క్లోజ్ చేసేద్దాము. సో రిస్క్ 1250 పెట్టాను కాబట్టి మినిమం 2500 వరకు వెయిట్ చేస్తాను నేను.
ప్రెజెంట్ అయితే 2000 వచ్చింది, ఇంకొక 500 రావాలి. 500 వస్తే క్లోజ్ చేస్తాను. సో రెస్ట్ ఆఫ్ ద పీపుల్ పర్వాలేదు, టార్గెట్ వరకు వచ్చింది కదా అనుకుంటే ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఎగ్జిట్ అవ్వచ్చు. స్టాప్ లాస్ కాస్ట్ పెట్టేసుకున్నాను. నో రిస్క్ నో లాస్. ఇప్పుడు ఐ మీన్ నో ప్రాఫిట్ నో గెయిన్. సో ఇంకొక 300 పాయింట్స్, 300 ఉంది. 100కి రావాలనుకుంటా కదా, 100 కన్నా తక్కువ వస్తే అప్పుడు కొంచెం హై ప్రాబిలిటీ. ఇంకొక 200 ఉంది. 113, 107 దగ్గరికి వచ్చింది. ఇంకొక 100 రూపీస్. 106, 103 దగ్గరికి వస్తుంది. సో ఎగ్జిట్ అయిపోతాను. 102 పెట్టుకున్నాను స్టాప్ లాస్. ఓకే, అవ్వలేదు. 103 పెట్టుకుంటాను లేకపోతే. ఇప్పుడు 100 పెట్టుకుంటాను స్టాప్ లాస్. 85 దగ్గర ట్రేడ్ అవుతుంది. 80, 90 పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ డే హై కూడా రీచ్ అయిపోయింది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకే డన్. సో క్లోజ్ అయిపోయింది ట్రేడ్. ఆల్మోస్ట్ డే హై వచ్చింది. నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ డే హై వరకు కూడా వచ్చింది. సో 2800 ఈజ్ టుడేస్ ప్రాఫిట్. సో మనం ఎక్కువ చాలామంది ఏంటంటే ప్రాఫిట్స్ కొంచెం ఎక్కువ రావడానికి ఎక్కువ క్యాపిటల్ అది తీసుకోవాలని చెప్పి అది అంటుంటారు. అవసరం లేదు. నేను జస్ట్ మనకి ఈరోజు ఎంత ఓన్లీ 2 క్వాంటిటీస్తోనే, 2 లాట్స్తోనే ఓన్లీ 20 క్వాంటిటీస్, ఫస్ట్ 10 క్వాంటిటీస్ సెల్ చేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత ఇక్కడ బులిష్నెస్ అవగానే యాడ్ చేశాను మళ్ళీ. సో 10 టోటల్ 20 క్వాంటిటీస్తోనే 1:2 అనేది అచీవ్ అయిపోయాం. ఓకే, సో ఓకే గైస్, డన్ ఫర్ ది డే. అండ్ సెన్సెక్స్ కొంచెం వాలటైల్గా ఉంటుంది, ఎక్కువ ఫైట్ చేయకండి మార్కెట్తో. నేను కూడా ఇంకా ఎక్కువేం ఫైట్ చేయదలుచుకోలేదు. ఐఎమ్ డన్ ఫర్ ది డే. ఐఎమ్ క్లోజింగ్ ద డే. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్ ఆన్ టుమారో అండ్ హ్యాపీ వీకెండ్. సో ఈ వీక్ ప్రాఫిట్ చూసుకుంటే ఐ థింక్ బాగానే జరిగింది అనుకుంటా కదా ఈ వీక్. నవంబర్ 8th ఈరోజు. ఓకే, ఈరోజు 12,588 ప్లస్ ఈరోజు ప్రాఫిట్ ఒక 2,800. 12,588 ప్లస్ 2,800, 15,000 ప్రాఫిట్ అయితే వచ్చింది ఈ వీక్. సో నో ప్రాబ్లం, నాట్ ఏ బ్యాడ్ డీల్. సో ఓకే గైస్, దెన్ ఫైన్, బై, సీ యూ ఇన్ ద మండే సెషన్.